సో ఇట్లా ఏదైతే మనకి ఎంఆర్ఓ, ఇప్పుడు ఎంఆర్ఓల కన్నా కూడా బయట సర్వేయర్లే. మొన్న ఇట్లనే షామీర్పేట మండల్ పోయినాం మేము. సో షామీర్పేట మండల్లో ఒక వికలాంగుడు రైతు 4 ఎకరాల కొంత భూమి ఉన్నది వాళ్ళకి. సో ఆయన ఆధారం అదే, ఆ 4 ఎకరాల ఆధారం కూడా ఆయనది అదే, ఆ పొలమే ఆయన దున్నుకుంటున్నాడు. సో ఇటువంటి పరిస్థితిలో ఏం చేసిండు, సరే పక్కన పారిజాతం డెవలపర్స్ అని చెప్పి పారిజాతం వాళ్ళది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. 20 గుంటల భూమి పారిజాతం డెవలపర్స్ని నమ్మి వాళ్ళకి అమ్మితే ఈడేం చేసిండు పారిజాతం డెవలపర్స్ 20 గుంటల భూమితో పాటుగా మిగతా 4 గుంటల భూమిని కూడా కబ్జా పెట్టిండు. సో 10 ఏళ్ల నుంచి ఆ 4 గుంటల భూమి కోసమని ఈ వికలాంగ రైతు యాక్సిడెంట్ అయింది, కాలుపోయింది అనేది. సో దాని మీదనే ఆధారం. 10 ఏళ్ల నుంచి అంటే 10 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన తిప్పించుకొని పోరా భయ్ అని చెప్పి తిట్టి పంపిస్తున్నారు. సో మొన్న ఇది మా దృష్టికి వచ్చింది. ఆయన చూసి ఇక మాకు కాల్ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ పెట్టిందో దాంట్లో కూడా అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ రోడ్డుకు ఉంది అది, షామీర్పేట మండలం, షామీర్పేట మెయిన్ రోడ్ మీదనే ఉందన్నమాట. అయితే ఎట్లుంటుందంటే చూడండి కథ, వీళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి సో సర్వేయర్కి మేము ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ సర్వేయర్ని పంపిస్తే ఇదే పంచాయతీ సర్వేయర్ ఏ రాత్రి పుట్టనో పోయి 6-7ంటికి పోయి సర్వే చేద్దామంటాడట. నేను వచ్చినప్పుడు నువ్వు రాలేదయ్యా, సర్వే చేయించుకోలేదు, నేనేం చేయాలంటాడట. సో రివర్స్ అట్లా చేసి మేము కాల్ చేస్తే కూడా అట్లా ఇబ్బంది పెడుతున్నాడు. సో డెఫినెట్గా ఈ 2-3 డేస్లో మళ్ళీ మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ పారిజాతం డెవలపర్స్ మీద అనేక కేసులు నమోదై ఉన్నాయండి. సిసిఎస్లో అనేక కేసులు నమోదై ఉన్నాయి వాళ్ళ మీద. సో ఆయన ఒకటే ఫ్లాట్ని ఒకటే ప్లాట్లు చేసి ఒకటే ఫ్లాట్ని 10 మందికి అమ్మడం అనమాట. అంటే మోసాల మీద మనం చూస్తున్నాం కదా. సో చాలా కంపెనీలు, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ సో ఇవన్నీ మోసాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో సో ఒకటే ప్లాట్ని అనేక మందికి అమ్మడం వల్ల సో ఈయన మీద సిసిఎస్లో రకరకాల పోలీస్ స్టేషన్లో అంజయ్య గౌడ్ ఏదో ఉంది పేరు. సో ఆయన మీద కేసులు నమోదైనాయి. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. సో అయినా కానీ ఇంత జరుగుతుంటే కూడా తప్పు చేసిన డేరుగా చేయన్నట్టు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు ఆయన పారిజాతం డెవలపర్స్ షామీర్పేట. సో డెఫినెట్గా ఈ 3-4 డేస్లో మేము సరైన యాక్షన్ తీసుకుంటున్నాం డెఫినెట్గా. సో 3 సార్లు చెప్పి చూసాము. ఇక వినకపోతే ఆ సర్వేయర్ మీద, ఆ పారిజాతం డెవలపర్స్ మీద అండ్ అదే రకంగా ఎక్కడైతే ఈ ఎంఆర్ఓ ఉన్నాడో, ఎందుకంటే డెఫినెట్గా సర్వేయర్ తప్పు చేస్తే ఎంఆర్ఓ దగ్గరుండి చేయించాలా. సో ఎంఆర్ఓ కూడా పట్టించుకున్నప్పుడు డెఫినెట్గా మరి వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఈ సర్వేయర్ ఎంతెంత డబ్బులు తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇవన్నీ డీటెయిల్స్ మాకు వచ్చినాయి. సో డెఫినెట్గా ఈయనకి న్యాయం చేయకపోతే ఇక 4వ నిమిషము ఆ సర్వేయర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏసీబీకి పోతాయి. తర్వాత పీక్కోలేక ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చోవాల్సిందే ఆ సర్వేయర్, ఇక ఏం చేయలేడు. సో ఇట్లాంటి సర్వేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారండి. మొత్తం వీళ్ళదే హవా నడుస్తూ ఉన్నది. ఒకవేళ ఎంఆర్ఓ సర్వే చేయమని పంపించినా, పై అధికారులు చెప్పినా ఏవో ఒక మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఎనీవేస్ చూద్దాము. మనము కాల్స్ కూడా ఏమంటున్నా అంటే ఒక 2-3 డేస్లో మరి అతనికి సరైన న్యాయం జరుగుతుందా? సరే ఒకవేళ ఆ పర్సన్కి న్యాయం జరగకపోతే కనుక సో డెఫినెట్గా కోర్టు ద్వారా, ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారానే ఇటువంటి సర్వేయర్లకు తప్పకుండా మేము బుద్ధి చెప్తాము. అండ్ ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా. సో మనకి ఇవాళ కాల్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి పొద్దు నుంచి చాలామంది మార్నింగ్ న్యూస్లో కాల్ చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ న్యూస్లో కాల్ చేస్తున్నారనే నేను ఈవినింగ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టాము. సో ఇప్పటి నుంచి అట్లా కాకుండా సో ఒక టైం పెట్టేసి ఒక మెసేజ్ పెడితే మేమే ఆ నెంబర్కి కాల్ బ్యాక్ కూడా చేసే అవకాశం మాకు కనబడుతుంది. కాబట్టి సో మీకు ఎవరికైనా ఇష్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మాకు మెసేజ్ పెట్టండి, మేము మీకు కాల్ బ్యాక్ చేస్తాము. వీలైతే లైవ్లోనే వాళ్ళకి కాల్ చేసి సమస్య పైన చర్చలు జరుపుదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.